పేపర్లు అయితే ఒకటే కదా అక్కడ, ఇక్కడ పెట్టండి. తద్వారా వాళ్ళ జీవితం నష్టపోకుండా ఉంటారు కదా ఒక ఏడాది. అలాంటి ఒక ఆలోచన చెయ్యండి, బాగుంటుంది. అంతగా వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటే ఏ పెనాల్టీని వేయండి తర్వాత, అది బెటర్. అంటే ఒకటి సార్, ఒకటి విద్యార్థులది మీరు అన్నట్టు చిన్న తప్పుండి. ఈ పరీక్షలనే కాదు, ఏ పరీక్షకైనా సరే చివరికి ఇంటర్ పరీక్షలు 10th పరీక్షలకు కూడా వాళ్ళు ఇన్ టైంలో రాకుండా గేట్లు క్లోజ్ అయ్యి అక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. గ్రూప్ ఎగ్జామ్స్ టైంలో కూడా చాలా చూస్తుంటాం మనం. 1 మినిట్ ఆలస్యంతో చాలా మంది బయట ఉండిపోయారు అనేది. కాకపోతే ఇలాంటి పొలిటికల్ టూర్లు ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద వస్తున్నారంటే వాళ్ళు చెప్పినట్టు 8:40కి వచ్చినా 8:20కి వచ్చినా దాదాపు 2-3 గంటల ముందు నుంచే సార్ రోడ్డు మీద చాలా హడావుడి ఉంటుంది. ఎక్కడికక్కడ క్రేన్లు పెడతారు గజమాలు వేయడానికి, లేదంటే ఈ కార్యకర్తలు బళ్ళు వేసుకుని కార్లు వేసి తిరుగుతూ ఉంటారు రోడ్డు అంతా. దాంతో కూడా ఆటోమేటిక్గా ట్రాఫిక్ అనేది జామ్ అవుతుంది. ఇక్కడ వాళ్ళ తప్పు ఎంత ఉందో విద్యార్థులది లేట్గా రావడం అనేది, ఇక్కడ వీళ్ళది కూడా ఆ మిస్టేక్ ఎవరిని తప్పనడానికి లేదంటున్నా. ఇప్పుడు వాళ్ళ నాయకుడు వస్తున్నాడు, వస్తున్నప్పుడు మరి వాళ్ళు చేయకపోతే ఇంకెట్లాగా? అప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాడు పోయాడు అన్నట్టుంటది బేసిక్గా. మరి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి టైంలో అలాగే కదా, విజయవాడ నుంచి తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో ఒంగోలు వెళ్ళినప్పుడు, లేదంటే గుంటూరు వచ్చినప్పుడు పక్క కూడా హెలికాప్టర్ వాడుతున్నారు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకున్నారన్నారు. కానీ అలా రావడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు కదా. ఒక రకంగా ఈయన ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నాడు, ఈయన ప్రత్యేక హెలికాప్టర్లో తిరుగుతున్నాడు. ఈయన